ఎవరు ఎవరు మీరెవరు, ఎవరికి వరుసకి ఏమవరు, అయినా అందరు బంధువులు. జయ హో జనతా, జయ హో జనతా. Don't make noise, idiot. ఏంటండి మీ రుబాబు? వేగిరిగా ఏంట్రా రుబాబు శ్యాంబాబు అంటున్నా? తిత్తి వేస్తా. పాపా నువ్వు అలా సరదాగా హాల్లో కూర్చొని పేపర్ లో హెడ్ లైన్ చూస్తూ ఉండు. 2 minutes లో కాఫీ తీసుకొస్తా. వచ్చేదేంటి మనవరాలా? గొడవలొద్దు, పక్కకెళ్ళు. అవునత్తమ్మా, రాత్రి మావయ్య మీటింగ్ అయ్యాక నన్ను పంపించేటప్పుడు కూడా ఇదే చెప్పి పంపించాడు, గొడవలు పడొద్దు అని. మామయ్య చెప్పాడు కాబట్టి ఊరుకుంటున్నా, లేకపోతే ఈ పాటికి గిరిగాన్ని. బాణమతే బాణమతే. ఇది ప్రేమ. పాడు తర్వాత ముందు వీళ్ళ సంగతి. పెద్దమ్మా, ఫస్ట్ వీళ్ళ ఇష్యూ క్లియర్ చేయి. మేమే కాఫీ ఫస్ట్ తాగాలి. ఏంటి, మా అమ్మడు కాఫీ తాగకుండా మీరే తాగుతారా? తాగండి, ఎట్టా తాగుతారో నేను సొత్తను. ఒరే బాబుగా, అత్తమ్మా మీ మామయ్య ఎప్పుడు వస్తానన్నాడ్రా? ఇప్పుడు ఆయన సంగతి ఎందుకు అత్తమ్మా? అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పు. ఎప్పుడు వస్తాడో కరెక్ట్ గా చెప్పలేదు అత్తమ్మా. బాణామతి, ఏంది ఏంది ఏంది? మనం గోవిందపురం వెళ్తున్నాం. ఏమైంది బావా? గోవిందపురానికి వీళ్ళకి లింక్ ఏంటి? అందరూ కాఫీ తాగండి, గొడవలొద్దు. బాబుగా పాపమ్మా, మీతో తర్వాత ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. బాణమతి, బాణమతి. ఏంటి పెద్దమ్మా, ఏదో ఇంపార్టెంట్ గా మాట్లాడాలి అని చెప్పావే, వాట్ ఇస్ ఇట్? ఏంటత్తమ్మా, ఆ తెంగరదాన్ని గిరిగాన్ని పంపించే ఏర్పాట్లన్నా చేసావా? పాపమ్మా, ఏంటి పెద్దమ్మా? నేను పెద్దనాన్న వెళ్ళిపోదాం అనుకుంటున్నామే. కానీ ఆల్రెడీ మామయ్య గఫా కదా అత్తమ్మా. మళ్ళీ రాడు, నేనే వెళదాం అనుకుంటున్నాను. నో పెద్దమ్మా, నువ్వు వెళ్ళిపోతే ఆ బేబీ బాణామతితో జాయిన్ అయ్యి మమ్మల్ని ఫుట్బాల్ ఆడుకుంటుంది. అవునత్తమ్మా, నువ్వు వెళ్ళిపోతే మాకు చాలా కష్టం అవుతుంది. బాణామతి, బాణామతి, చూడు, మన ముగ్గురం అంటే మా ఎంక, నువ్వు, నేను గోవిందపురం వెళదాం. ఇక రావద్దు. నన్ను అక్కడే వదిలేసి మీరొచ్చి మా అమ్మని అల్లుడిని చిత్తకొట్టని నమ్మకం ఏంటి? అది శభాష్ బాణమతి. నో, మా అత్తమ్మ మాట మీద నిలబడుద్ది. నాకు మీ మీద నమ్మకం లేదు, మీరేదో తిక్కమక్క చేస్తున్నారు. చెయ్యం, కావాలంటే రాసుకుందాం. ఇప్పుడే రాసుకున్నావా? పెన్ను పేపర్ తీరా. రాహుకాలం ఇంకా రాలేదు, రాగానే రాసుకుందాం. పెద్దమ్మా, నువ్వు వెళ్ళడం కంపల్సరీయా? నువ్వు ఉండవే పాపమ్మా, వెళ్ళి పేపర్లు తీసుకురా. అయితే ఓకే పెద్దమ్మా, నీ ఇష్టం. బాబు కమ్, వెళ్ళి పేపర్స్ తీసుకొద్దాం. ఏడుకుందుకు పాపా, ఆ ముసలోడు దొబ్బేస్తే ఈ బేబీ వాళ్ళని గ్రిప్ సంపాదించచ్చు కదా. పద. అలాగే. బాబా వెళ్దాం. బాబా, వాళ్ళ వెనకేదైనా కుట్రుందంటావా? ఉండద్దు, ఉంటే అమ్మమ్మంత సీరియస్ గా అందు. అయితే ఓకే, వాళ్ళు వెళ్లిపోయాక ఆ పాప్ మేడం బాబు సర్లకి సినిమా చూపిద్దాం. కానీ దిలు, వాళ్ళకి ఇప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా పెరిగిపోయి ఇదివరకులా లేరు. వాళ్ళ బొందలే బావా, మనం ఫోర్స్ గా ఒక అడుగు ముందుకేస్తే వాళ్ళు 10 అడుగులు వెనక్కి పరిగెడతారు. అంతేనంటావా? 100% అంతే బావా. వాళ్ళు వెళ్ళాక బాణమతి కూడా వెళ్ళడం దానికి. వెళ్తే వెళ్ళని బావా, మనుషులతో మాట్లాడి చాలా రోజులైంది. అప్పుడు మనమే ఫ్రీగా హ్యాపీగా సరదాగా పాప్ మేడం వాళ్ళని ఫుట్బాల్ ఆడుకోవచ్చు. అవును, పద, వాళ్ళు వెయిటింగ్. పద. అవును బావా, ఆయన అసలు సీన్ ఎందుకు రాసినట్టు?
టైం ల్యాబ్స్ అంటారులే, కాంబినేషన్ లో వెంట వెంటనే సీన్లు ఉంటే బోర్ కదా. ఓ అవునవును పద. అత్తమ్మ పేపర్స్ ఇవిగో, దీని మీద వేలిముద్రలు వేసి సంతకం పెట్టు. హలో, మీకు మీరే మ్యాటర్ రాసేసుకొని వేలిముద్రలు సంతకాలు పెట్టేసుకుంటే ఎలా? మేం కూడా చదవాలి. అవును, మేము చదవాలి. చదువమ్ముడు, నీకు అడ్డే ఉంది. చదువు. ఇవ్వండి బాబు సార్. గివ్ బాబు. ఇదిగా ఎవరు టైప్ చేశారు? సమీర్. అయితే ఓకే, తప్పులే ఉండవు. ఏహే, ముందు మ్యాటర్ చదువు. అరే అంత కోపేంటి బావా? అన్ని విషయాలు చాలా లోతుగా ఆలోచించాలి. చంటిదానా, చేసిన ఎగస్ట్రాలు చాలు, తొందరగా చదివివు. ఓకే బయటికి చదువు, నేను వినాలి కదా. ఓకే ఓకే, ముందు నేను చదివి ఆ తర్వాత. చంటిదానా, ఉఫ్ అని ఊదానంటే పోయి యూసుఫ్ కూడా పడతావు. చదువు. అరే ఎందుకండి అంత కోపం? చదువుతాను కదా. విను బావా. బాణమతి, నువ్వు కూడా విను. చదువు అమ్ముడు. 10 సంవత్సరాల క్రితం చనిపోయిన వెంకటరత్నమలే ఇంకా 8 ఏళ్ల క్రితం చనిపోయిన హనుమాయమ్మ అనే హాయమ్మ పాపం ఇటీవలే. చంటిదానా, ఏమైంది? అక్కడ పాపమని రాస్తుందా? ఏదో మా క్యాండిడేట్ కాబట్టి అన్నాలేండి. సర్లే. ఇటీవలే చనిపోయిన బాణమతి అనబడే మేము మా ఆత్మలతో వెళ్తున్నాం. ఇక ఇక్కడ ఉండం, మీకు కనిపించం. ఇది ఇంపార్టెంట్ పాయింట్. అందుకే బాబా పెద్దగా రాసారులే. ఇట్లు ఈ ముగ్గురు. ఈ ముగ్గురేంటి? అదే బాబా, ఆ నలుగురు లాగా ఓ. తాతతో ఈ ముగ్గురు అన్నమాట. చాలా హ్యాపీనా? ఊరికే నస. ఇదిగో సంతకం పెట్టత్తమ్మా. ఏంటి పాపం నానమ్మ వాళ్ళని తరిమేసేందుకు తొందర చేస్తున్నారు? 1-2 రోజులు ఉండి వెళ్ళొచ్చు కదా నానమ్మ. ఆ, అది నేను నిజంగానే చెప్తున్నా నానమ్మ. ఇంతకాలం ఉండి సడన్ గా వెళ్ళిపోతే. అయితే నువ్వు కూడా గోవిందపురం రాముడు. గో బేబీ, గోవిందపురం గో. బాణమతికి నోటు తూలెక్కువ. వస్తావా? అవసరం లేదు, మీరు తొందరగా బయలుదేరండి. సిగ్నేచర్స్ థంబ్ ఇంప్రెషన్ వేయి పెద్దమా. చూడు, నేను వెళ్ళాక పాపమని అల్లరి చేయాలని ప్రయత్నించావో చచ్చా అస్సలు చేయండి నానమ్మా. చంకనేసుకొని చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే అంటూ గోరుముద్దలు తినిపిస్తా. బాబు, నిన్ను దారుణంగా ఇన్సల్ట్ చేస్తుంది పాప. వాట్? పెద్దమా, యు ఫస్ట్ గో. వీళ్ళ ఎండ్ చూడాలి. అత్తమ్మా నువ్వు సంతకాలు పెట్టు. లెఫ్ట్ హ్యాండ్ అత్తమ్మా. అది మీకు, మాకు రైటే లెఫ్ట్. ఓ మీరు దయ్యాలి కదా. ఒరే బాబుగా, పాపమ్మ జాగ్రత్త. అలాగే అత్తమ్మా, పువ్వుల్లో పెట్టి చూసుకుంటా. తుమ్ములేస్తాయేమో, జాగ్రత్త. అరే బాబుగా, వెళ్ళొస్తానురా. ఒసే పాపమ్మ, నేను వెళ్ళాక వాళ్ళ ఎండు చూడు. చెప్పిన అప్పగింతలు చాలు గాని ఇంకా బయలుదేరండి. అమ్ముడు జాగ్రత్త. అల్లుడు పోయొత్తా. అప్పుడప్పుడు ఫోన్ చేస్తుండు బాణమతి. అట్టాగే అమ్ముడు. హనుమాయమ్మ. బాణమతి, నీ డోల్ మర్చిపోయావు. నా పాట కూడా. హనుమాయమ్మ. ఒరే ఇంకా అమ్మయ్యా, ముసలుడు వెళ్ళిపోవడం బానే ఉంది కానీ బాణమతి వెళ్ళిపోవడం బాధగా ఉంది బావా. పాపం పిచ్చిది. ఇది ప్రేమ ప్రేమ అంటూ గోవిందపురంలో తిరుగుతూ ఉంటుంది. దిల్లు, వాసుగారి ఇంటికి వెళ్దామా? వద్దు బావా, యూసుఫ్ కూడా వెళ్దాం. ఏహే, ఏముంది అక్కడ? వెళ్ళగానే ఏడా బాగున్నావా అంటూ ఓవరాక్షన్ చేస్తూ మీ అమ్మ, చిట్టి తల్లి అంటూ మీ పొట్టి పిన్ని, ఏం తెమ్మంటావు చికెనా మటనా అంటూ మీ నాన్న, పోనీ బిర్యానీ అన్నానంటే బీరకాయ తేవడం నా బాధ్యత అంటూ మీ చెవిటి బాబాయ్. ఇంకా ఆపుతావా? సర్లే, వాసన్న దగ్గరికి వెళ్దాం. అది బాబా అంత నవ్వుకోవడానికి ఏముంటాయి? అవన్నీ ఎక్స్ట్రా దిల్లు. బయట ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎలాంటి వాళ్ళు? ప్రపంచంలో వాడు ఒక్కడే భార్యని గౌరవిస్తూ ప్రేమిస్తున్నానని భ్రమలో ఉండేవాడు. ఏంటి చాలా తీరిగ్గా కూర్చున్నారు? మీరు మాత్రం పాప మేడం వేసే కుళ్ళు జోకులకి ఓపిగ్గా నవ్వట్లా? వాళ్ళు వెళ్ళారు కదా, మనోడికి పాప 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 అంటే మొదలెట్టాడు. ఏంట్రా కొనుకుతున్నావు? నేనేం కొనకట్లా. ఇక్కడ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ సొసైటీకి సేవ చేసినందుకు సీఎం 10 లక్షల అవార్డు ఇచ్చారంట. అది చెప్తున్నా. మీరు ఉన్నారు ఎందుకు?
పాపా బాబు అని తిరగడం తప్ప పాపా 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 బాబు హ! ఇదిగో ఇందాక ఇంగ్లీష్ పేపర్లో చదివావు కదా పాప ఇదిగో ఇలా చేయటం మన వల్ల కాదు అంటున్నారు. నో వీ క్యాన్. రేపు మేము సోషల్ సర్వీస్ చేసి సీఎం దగ్గర నుంచి అవార్డు తీసుకుంటాం. ఏంట్రా నవ్వుతున్నారు? మేము తీసుకోలేమనా? యా డౌటా? మాకేం డౌట్ లేదురా. రేపు మేము అవార్డు తీసుకోబోతున్నాం. యా బాబు యూర్ రైట్. ఆ న్యూస్ ఇలాగే ఈ పేపర్ లోనే మా ఫోటోలతో వస్తుంది. ఇట్ ఇస్ ఫిక్స్. ఐ బెట్ మీకు రాదు. నో వస్తుంది బెట్. సరే ఎంత? నువ్వే చెప్పు. సీఎం వాళ్ళకి 10 లక్షలు అవార్డు ఇచ్చారు కదా, ఆ. మనం 2 లక్షలు బెట్ ఏం బావా? డన్. డన్. యా డన్. 2 lakhs. మీరు ఓడిపోతే మాకు స్పాట్ లో ఇచ్చేయాలి. మా సంగతి తర్వాత. ముందు మీరు డబ్బులు రెడీ చేసుకోండి. పద పాప మనం అలా బయటికి వెళ్ళదు. రోడ్డు ఉడ్చడానికా? పాపా 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 బాబు అది చెప్తే బాగుండదు పాప. నువ్వు పద. ఛ! ఏంటి బావా, పాప మేడం వాళ్ళు అవార్డు తీసుకుంటారంటావా? ఏమో దిల్లు, నాకు అదే టెన్షన్ గా ఉంది. పాపం, మనం నిజంగానే టెన్షన్ పడుతున్నాం అనుకుంటున్నారు. పాప మేడం ఏంటి, సీఎంతో అవార్డు తీసుకోవడం ఏంటి? ఇంకా నయ్య పాప మేడం ఎమ్మెల్యే, బాబు సార్ ఎంపీ అవుతానలేదు. ముసలు లేకపోయేసరికి వీళ్ళ పిచ్చి పరాకష్టకు చేరింది బావా. దిల్లు, ఏదైనా రికమెండేషన్ ఉందేమో? ఎహె, రికమెండేషన్లుంటే జాబ్స్ వస్తాయేమో గానీ అవార్డులు రావు. అదిగో మళ్ళీ హూ అలా అంటే నాకు చిరెత్తుకొస్తుందని చెప్పానా? అయినా రికమెండేషన్ తో ఎవ్వరు కూడా. కూల్ కూల్, ఆ టాపిక్ వదిలే. కామెడీ కాస్త సీరియస్ అవుతుంది. ముందా ఆది దంపతుల్ని ఎలా ఎర్రోలు చేయాలో ఆలోచిద్దాం. మనం చేయక్కర్లేదు బావా, వాళ్ళే బెర్రలవుతారు. ఇంకెంత, జస్ట్ 10 hours. రేపు చూడు దిల్లు, ఆ బాబు సార్ తో ఎలా ఒక ఆట ఆడుకుంటాను. నేను కూడా పాప మీద అమెరికా పరిగెత్తేలా ఆడుకుంటా బావా. ఎస్. Yes. దేవుడా, ఓ మంచి దేవుడా, అడగకపోయినా బాబుగారినిచ్చావు, వాడితో పాటు బాబుగారినిచ్చావు, ఆయనకి తోడుగా పాప మేడం నిచ్చావు, ముసలోళ్ళని టైంకి పంపించేశావు. ఇప్పుడు వాళ్ళని రెచ్చికొట్టావు, 2 లక్షలు వచ్చేలా చేస్తున్నావు. అంతకంటే ఇంకేం చేయగలవు దేవుడా? చాలు దేవుడా చాలు. నువ్వు కేకో కేక. ఫ్రెష్ గా కాఫీ పెట్టుకుందాం. బావా తొందరగా రా. ఈ 2 లక్షలు ఏం చేద్దాం? పేపర్. ఆ? దిల్లు, ఏమైంది దిల్లు? అభినందన. సేవారత్నాలుగా పాపాబాబు దంపతులు సీఎం అభినందనలు. గెట్ అప్. ఏ, లేలే. ఎలా గిరిగా పేపర్ చూసేసరికి కళ్ళు బయలు గమ్మాయా? తింగది ఇచ్చేయమంటావు? ఇంకా అనేదే ఉంది పాప. మూసుకొని 2 లక్షలు ఇవ్వాల్సిందే. అలాగేలాగా అలాగే ఎలాగా అంటే ఇలాగెలాగా. మీరేదో చీట్ చేశారు. షట్ అప్. సీఎం గ్రీటింగ్స్ తో ఫోటో పేపర్ లో చీట్ చేస్తే రాదు, సర్వీస్ చేస్తేనే వస్తుంది. యు ఫస్ట్ గో అండ్ గెట్ 2 lakhs and come. వెళ్ళు బావా. పొద్దున్నే 2 లక్షలు బొక్క. ముందు నువ్వు వెళ్ళి తీసుకురా. చూడు మొస్టోలలో ఎలా నుంచున్నారు. ఆ? బాబు మనం 2 lakhs కోసం బెగ్గర్లా వెయిట్ చేస్తున్నాం అంటుంది పాప. నో ఇష్యూ. అలాగే చెప్పని. గో తీసుకొని రా. అమ్మని బెగ్గర్లో అనుకొని వద్దంటారనుకున్నాను. రే వెళ్ళరా గిరిగా. వెళ్తామండి. మడం తిప్పని మాట తప్పని వంశం మాది. బొంగేం కాదు, ఇంతమందిని చూసాం. వెళ్ళే. ఆపో, ఇప్పుడేం చేయలేపో బొంగులోది. అందుకే అంత ఆవేశం వద్దనేది. ఉత్త పుణ్యాన్ని 2 లక్షలు పోయాయి. ఆపో. లేదు బావా, ఈ 2 లక్షలతో పాటు మరో 2 లక్షలు వాళ్ళ దగ్గర నుంచి లాగాలి. ఏంటి ఒకసారి ఓడిపోయినంత మాత్రాన ప్రతిసారి ఓడిపోతామనేం కాదు. నందిని నందిని ఇక్కడ. చాలా ఉక్కగా ఉంది పాప. బాబు ఐ మీన్ సఫికేటింగ్ గా ఉంది. యా బాబు గుడ్. బాబు
ఏయ్ తింగరి, మర్యాదగా డబ్బులు ఇస్తావా లేకపోతే ఏం చేస్తారండి, కొడతారా? పాపా పాపా పాపా. రే గిరిగా, ఏంటి? బయటికి వెళ్ళి నాకు బీర్లు, పాప మేడం కి సాఫ్ట్ డ్రింక్స్ పట్టరా. హలో, మా బావ మీ కంటికి ఎలా కనిపిస్తున్నాడు? స్టీవర్లా అర్థం కాలేదా? హోటల్స్ లో సర్వర్లా, హోటల్ రూమ్స్ లో బాయిలా, అర్థమైందా? బాబు సార్, దిస్ ఇస్ టూ మచ్. టూ మచ్ లేదు, బొంగు లేదురా. వెళ్ళి తీసురా. గో మ్యాన్ గో. నేను వెళ్ళండి. కోట్ అంటే ఇది యూసఫ్ గూడలో నువ్వు గేట్ బయట పడతావు. అంత లేదులే. ఏరా గిరిగా, కొట్నా? గేట్ అవతల పడతావో లేదో చూద్దుగాని. పడకపోతే పడితే 4 లక్షలు బొంగు. హ, ముందు 4 లక్షలు చూపించు, అప్పుడు పెట్టి కట్టు. బావా, చెక్కి. ఓడిపోతామే వద్దులు. ఏ, బాబు కొత్త సీన్ లేదు, నువ్వు అను. సరే, నన్ను కొడితే ఆగు. కొడితే గేట్ అవతల పడ్డానికి ఇది సినిమా కాదు, గ్రాఫిక్స్ చేయాలి. కావాలంటే నన్ను ఫైటింగ్ లో గెలు. అయితే డబ్బులకి. టేబుల్ ఓకే. కమ్ బాబు, లెట్స్ గో. హలో, గుర్తుందిగా మా బావతో ఫైటింగ్ లో గెలవాలి. ముందు డబ్బులు రెడీ చేసుకునే తింగరే. పద పాప, మనకు అదనంగా ఇంకో 2 lakhs రాబోతున్నాయి. Yeah, baby, you're right. బావా, ఇప్పుడు వచ్చే 4 లక్షలతో 4 కాదు 2. అదే లేవోయ్, పోయిన 2 లక్షలు కూడా వస్తాయి కదా, వాటితో యూసఫ్ కూడా వెళ్ళి ఏ, అవి మీ అమ్మలకి ఇచ్చేసి వస్తావా? ఇంకో 4 లక్షలు వేసి ఇద్దాం అనుకుంటున్నా. నీకేమైనా అభ్యంతరమా? ఏ, మీ బాబాయ్ పిన్ని? ఏయ్, నష్టపెట్టద్దు. అది కాదు బావా, నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది. 4 లక్షలు నువ్వు పిడికిల్లా బిగించి ఒకే ఒక్క దెబ్బ పిషాని. రే బావగా, నేను కొడితేనే ఇలా మెలిక తిరిగిపోతున్నావేంట్రా? కొంప తీసి బాబు సార్ చేతిలో ఓడిపోతావా ఏంటి? సడన్ గా కొడితే ఎవడైనా ఇంతే. Yeah, baby, you're right. ఏం బాబు సార్, డ్రాప్ అయిపోతారా? చెప్పండి. చెప్పండి బాబు సార్. పాప, కొంచెం హెల్ప్ చేయి. Yeah, baby. Slowly. సే తింగరి, ఏంటంటున్నావు? అదే బాబు సార్, డ్రాప్ అయిపోతారా అని అడుగుతున్నాను. నడుము తిరిగినట్టుంది కదా. సే తింగరి, ఎంత పెట్టన్నావు? 2 లక్షలు. పాప, బెట్టింగ్ రేట్ పెంచుదామా? Okay, babu. Hey, baby, 5 lakhs. ఏంటి, 5 లక్షలా? ఏంటి లేవా? ఓకే బాబు సార్, 5 lakhs. నో కాంప్రమైజ్ బాబా, ఫిక్స్. బాబు సార్, ఫిక్స్ 5 lakhs. ఓకే. అబ్బో పాప, కొంచెం హెల్ప్ చేయి. Yeah, babu. Come. ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే ఇదే బాబా. నడుము విరిగిన తర్వాత కూడా చూడు. నాకేదో అనుమానంగా ఉంటుంది. అయితే ఒక పని చెయ్యి, ఏంటి? నువ్వు డ్రాప్ అయిపో, నేను ఫైట్ చేస్తా. దీనికి మాత్రం తక్కువ లేదు, పద. ఏంటి బాబా కూల్ గా కూర్చున్నా? ఫైటింగ్ కి టైం అవుతుంది. ఇదిగో డ్రెస్ తీసుకొచ్చా. ఏయ్, నీకేమైనా మెంటల్ ఈ డ్రెస్ దేనికి? అట్మాస్ఫియర్ కి బాబా, మూడ్ కోసం. నా మాట విని డ్రెస్ వేసుకో. వద్దు దిల్లు. అబ్బా వేసుకో బాబా, ఈ డ్రెస్ చూసి బాబు సార్ బెట్టింగ్ డబ్బులు తిరిగి ఇచ్చేసేయాలి. లే, 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 వేసుకో. లే బాబా, పట్టుకో, వేసుకో. పో, 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 పో. Wow, this dress is perfect, babu. ఒకే కిక్కుతో ఆ గిరి పడిపోవాలి, బెట్ మనీ మనకే రావాలి. వాట్ బాబు, ఏం థింక్ చేస్తున్నావు? ఏం లేదు పాప, అనవసరంగా బెట్టు కట్టామేమో అనిపిస్తుంది. గెలుస్తామంటావా? ఆఫ్ కోర్స్ బాబు, నీ కాన్ఫిడెన్స్ లెవెల్ ని పెంచుకో. కమాండ్. ఓకే పాప, ఆ గిరిగాని ఎగిరి తంతే ఇక వాడంతే. బెట్టు మనమే గెలుస్తాం. యా బాబు, దట్స్ రైట్. దట్స్ ద స్పిరిట్. కమ్ ఆన్. మొదలెడదామా? యా, వి ఆర్ కమింగ్. పద పాప. యా బాబు, లెట్స్ గో కిక్ దెమ్. ఎందుకు దిల్లు ఈ డ్రెస్? పిచ్చోడా, అటు చూడు. ఏంటి పాప మేడం, ఓడిపోతారని ముందుగానే 5 లక్షలు తీసుకొచ్చేసారా? నో బేబీ, నువ్వు క్యాష్ ఇస్తావని బాక్స్ తెచ్చాను. బాబు, గాడ్. డోంట్ వరీ, ఇది ఒక రకమైన ఎక్సర్సైజ్. దిస్ ఇస్ ఆల్సో టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్. చేసిన చాలే గాని మొదలెడదామా? ఐఎమ్ ఆల్వేస్ రెడీ. కమ్ ఆన్. కమ్ ఆన్ బాబు.
on, let's start the fight. Position. 1, 2, 3, start. Three, two, Babu, Eh? come on, Babu. Fight. ఏంటి బాబు మేడం బెట్టింగ్ పెంచుతారా? Yeah, 10 lakhs. Done. 3, 2. Babu, be careful. Come Okay, on, okay. don't lose. బావా ఈసారి మనం గెలిస్తే 5 లక్షలు ఓకేనా? ఓకే Yeah, okay, come on, Babu. ఎంతసేపు చూస్తారు కొట్టుకునే 3, 2. బాబా నువ్వు 100 కౌంట్ చేసినా వాడు లేవడు. బాబా బాబా లే You can't fight. నా వల్ల కాదు దిల్లు. Yes. Hey, Babu win. Babu win. Hey, baby, give me the 5 lakhs. దొంగ సంచినాడు ముసలిని కొట్టలేకపోయా. ఏ తింగరే ఇక్కో ఏరా మనవడా, ఎలా ఉంది నా దెబ్బ? మోసం దగ్గ కుట్ర. ఏంద్రా మోసం? మీరు వెళ్ళిపోతాము మళ్ళీ కనపడము అన్నారు కదా. అందుకేగా బాబుగాడిలోకి వచ్చాను. కావాలంటే మనం రాసుకున్న అగ్రిమెంట్ లో చిన్న అక్షరాలతో అవసరమైతే మేం బాబుగాడిలోకి వస్తామని రాసుంటుంది, చూసుకో.